2022లోనో 23లోనో నా మీద 100 కోట్ల ఇజ్జత్ దావా వేసిండు. ఏమైంది? ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్టే నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జత్ దావా వేయరాదా నీ మీద? మీ అయ్య నా తలకే 6 ముక్కలు నడుస్తాడు. ఇజ్జత్ దావా వేయరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జత్ దావా వేయరాదా? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు. మీ నాయన పేరు చెప్పి మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేసారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జత్ దావా వేయగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. లేదా బూతులు మాట్లాడలే. ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా. నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటా. నేను ఫీలింగ్గా కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జత్ దావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. అన్ని తీస్తున్నా బిడ్డ. ఇప్పుడు స్టార్ట్ చేసినావు కదా, నేను స్టార్ట్ చేస్తే ఇక నేను బయట చెప్పకుండా స్టార్ట్ చేస్తా. ఏం చేయాలి? నీ సంగతి అన్ని చూస్తా.